రత్నంజీ గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ నీల్ అనే అబ్బాయి అమెరికా నుంచి వచ్చి ఉన్నాడు కదా. ఆ అబ్బాయికి ఒకరోజు రాత్రి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో రమణ మహర్షి గారు తన గదిలోకి వచ్చి ఆ అబ్బాయి పక్కనే కూర్చొని మోకాల మీద కొంచెం నెమ్మదిగా ఇలా తట్టి, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పారట. ఆయన మొహం నుంచి ఏదో దివ్య కాంతి వెలుగుతున్నట్టు, ఏదో అమ్మ దగ్గర ఒక బిడ్డ ఉంటే ఎలా భావన కలుగుతుంది, అలాగా చాలా మృదువైన ఆనందకరమైన ఏదో తెలియని మహదానందం నాకు కలిగింది అని చెప్పుకుంటున్నాడు ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైము ఆ కళ వచ్చి రమణ భగవాను కనిపించారనమాట. ఆ తర్వాత చాలాసార్లు అలాగా స్వప్నాలు వచ్చినాయని చెప్తాడు, కానీ ఫస్ట్ టైం అలా స్వామి కనిపించాక అప్పుడు ఆ అబ్బాయి కనిపించింది. ఆ పోనీలే, నేను భారతదేశానికి వచ్చి మంచి పనే చేశాను అనమాట. అంటే నేను సరైన పనే చేశాను. ఎందుకంటే ఏదో దేశంలో రావడం వేరు, అమెరికా నుంచి ఆ అబ్బాయి ఇంత దూరం వచ్చాడు అంటే తనకి కూడా ఒక ఇది ఉండాలి కదా, నేను కరెక్టా కాదా అనేది ఒక సంభవంలో ఉండేది. కానీ ఇందులో అబ్బాయికి క్లారిటీ వచ్చిందనమాట, లేదు మంచి పనే చేస్తున్నాను నేనని. ఆ తర్వాత ఆ అబ్బాయి అంటే ఇక్కడ ధ్యానంతో పాటు యోగా అని, పుస్తకాలు చదవడం అని, అలాగా అన్నీ అలవాటు చేసుకున్నాడంట. మామూలుగా అబ్బాయి ఏంటంటే 8 గంటలు నిద్రపోవడం అనేది అలవాటు. అయితే ఇక్కడికి వచ్చాక తర్వాత అబ్బాయికి ఏం అర్థమైందంటే, రాత్రిపూట ఎక్కువ తింటే ఎక్కువసేపు నిద్రపోవడం కానీ, నిద్ర అవసరం కానీ కలుగుతుంది. కానీ రాత్రి తక్కువ తిన్నా, అసలు తినకపోయినా సరే అంతగా నిద్ర రాదు, లేకపోతే 6 గంటలు సరిపోతుందిలే అని కూడా ఆ అబ్బాయికి అనిపించిందంట. అందుకని ఆ నిద్రలో కూడా ఆ అబ్బాయి కొంచెం సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడనమాట. ఆ అబ్బాయి కనీసం 8 గంటలు స్వామివారి హాల్ ఉంది కదా, అది ధ్యాన మందిరం ఉంటుంది కదా, ఆ ధ్యాన మందిరంలోనూ ఆ అబ్బాయి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడంట. అయితే నెల రోజులు ఆ అబ్బాయి తనకు తనే ఏదో ధ్యానం అది చేసుకుంటూ కూర్చున్నాడు. కానీ సడన్గా ఆ అబ్బాయి జీవితంలో ఒక మలుపు తిరిగిందనమాట. ఒకరోజు యాజ్ యూజువల్ పొద్దున్నే ఆ ధ్యాన మందిరానికి వెళ్తూ ఉంటే ఏదో తల కిందకి పెట్టుకొని కింద చూసుకుంటూ నడుస్తున్నాడంట. నడుస్తుంటే ఎవరో ఒకరు అడ్డొచ్చారట. అడ్డొచ్చి, ఏం బాబు, రోజు నువ్వు ధ్యాన మందిరంలో చాలాసేపు కూర్చుంటున్నావు, ఎలా సాగుతుంది నీ ధ్యానం అని అడిగాడంట. ఈ అబ్బాయి తలెత్తి చూసరికి ఏదో గెడ్డ ఉన్న ఒక ఆయన కనిపించారు. కానీ చూడ్డానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నారంట. ఆయన చూడడానికి బాగున్నారు, అంటే వర్చస్సు బాగుంది మొహంలో అని చెప్పి అనిపిస్తుంది అని. కాకపోతే కొత్త వ్యక్తి కదా, ఏం ఆన్సర్ ఇవ్వాలి అనిపించగా ఊ అని చెప్పేసి ఈ అబ్బాయి అంటే ఆయన సర్లే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారట. కానీ అది ఆ రోజు అబ్బాయి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. కానీ ఆయన మొహంలో ఒక వర్చస్సు అంటున్నాడు కదా, అది చూడగానే ఆ అబ్బాయికి వేరే వేరే ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే ఇంత వర్చస్సు యూజువల్లీ అందరికీ ఉండదు, చాలా మహాత్ములకే ఉంటుంది కానీ నేను విన్నాను. సో ఈయన ఎవరు అబ్బా, కొత్త ఆయన, ఇంత వర్చస్సు ఉంది, ఇలాగ నేను ఎవ్వరిని చూడలేదు. ఇంతకుముందు రమణ మహర్షి గారు కనబడ్డారన్నారు కదా, ఆ సమయంలో మళ్ళీ రమణ మహర్షి గారి మొహంలో కూడా అంత వర్చస్సు చూశాను. సో ఈయన ఎవరో కానీ చాలా గొప్ప మహాత్ములు అయ్యి ఉంటారు అని చెప్పేసి ఆలోచనలు అయితే మాత్రం అబ్బాయికి చాలా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ధ్యాన మందిరంలో కూర్చున్నాడు. ఏమంటాడంటే ఏదో మగతగా అనిపించింది ఆ రోజు, చాలా తేడాగా అనిపించింది నాకు ధ్యానం చేస్తుంటే అని చెప్తాడనమాట. అయితే అక్కడ ఇంకా అమెరికన్ వాళ్ళు ఉంటారు కదా, అలాగా ఎవరో ఒక జంట వీళ్ళని చూసి, నువ్వు కూడా వస్తావా, ఇక్కడ ఒక ఆయన మనకి రమణ మహర్షి గారి గురించి చెప్తూ ఉంటారు, రాత్రిపూట వస్తావా నాతో పాటు అంటే, సరే అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా రమణ మహర్షి గారి ఆశ్రమానికి, ఆ కొండకి వెనుక అక్కడ ఆ బోధలు అవుతున్నాయంట. సరే నేను కూడా విందాంలే అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ రోజు వాళ్ళతో పాటు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన ఎవరో కాదు, పొద్దున్న ఒక గడ్డ వ్యక్తి ఉన్నారు అని చెప్పాడు కదా, సో ఆయన అక్కడ ఉంటారనమాట. దీనికి ఏదో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ఆయన మాత్రం మంచిగా నవ్వుతూ వచ్చి నా పక్కన కూర్చో అన్నారట. అయితే అక్కడ అందరూ ఎవరో ఒకటి అడుగుతున్నారు, ఆయన ఆన్సర్లు ఇస్తున్నారు. సో ఈ అబ్బాయి కూడా ఒకటి అడిగాడు, ఏమని, విశ్వ చైతన్యం యొక్క దర్శనం తాలూకు స్వభావం ఎలా ఉంటుంది అని అడిగాడంట. అడిగితే ఏమంటున్నాడు, దానికి ఏదో ఆయన మాటల్లో ఆన్సర్ ఇవ్వలేదట, ఏదో నాటకీయమైన ఒక ఏదో సమాధానం దొరికింది. సడన్గా అక్కడ ఏదో మెరుపు మెరిసి కొన్ని క్షణాలు ఉన్న ప్రదేశం అంతా కూడా ఏదో కాంతితో నిండిపోయింది అన్నట్లు అయ్యింది. ఆ అనుభవం అయ్యాక నాకు ఇంకా నిద్ర పట్టలేదు ఆ రాత్రి అంతాను. మళ్ళా ఆయన ఎప్పుడు నేను కలుస్తానా అనుకున్నాను, ఆయన మీద ఒకలాంటి అంత ఆకర్షణ ఏర్పడింది నాకు అని చెప్తున్నాడు అనమాట అబ్బాయి.
మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే ఆయన కలవడం కోసం పొద్దున్నే వెళ్ళిపోయి ఆ కొండ మీద వెయిట్ చేస్తున్నారంట. తనతో పాటు చాలామంది ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారంట. ఉంటే వాళ్ళందరూ మాట్లాడుతూ రత్నంజీ అన్నారట. రత్నంజీ అనగానే ఈయనకి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఈ పేరు ఎక్కడ విన్నాను అని చెప్పేసి ఆలోచిస్తే ఆయన ఎప్పుడైతే బయలుదేరి వస్తున్నారో అప్పుడు నేపాల్లో ఒకరు బార్బరా అని ఒక ఆమె చెప్పారు కదా, ఒక రత్నంజీ అని ఒక ఆయన ఉంటారు, చాలా అనుభవశాలి, ఆయన దగ్గర సాధన చేయమని చెప్పారు కదా. ఓహో, ఈయన గురించేనా చెప్పారు అని చెప్పి తనకి మళ్ళీ గుర్తొచ్చిందనమాట. అయితే రత్నంజీని చూడగానే మళ్ళా ఆయన వర్చస్సు ఎంతో ఆనందంగా ఉండడం అన్నీ చూస్తే ఈ అబ్బాయి అంటున్నాడు, నా జీవితంలో ఎప్పుడు ఎవరిని అంత వర్చస్సుతో చూడడం కానీ అలా ఎప్పుడు అంత ఆనందంగా ఉండడం ఉండడం లాంటి వ్యక్తులు ఉంటారని కానీ అట్లా నేనేం చూడలేదు. ఫస్ట్ టైం నేను అలా చూస్తే ఆయనలో అవన్నీ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలా కూడా ఉండవచ్చు నా ఒక వ్యక్తి అంత ఆనందంగా ఎప్పుడు ఉండవచ్చా అని నాకు ఆయన చూస్తేనే అర్థమైంది అని చెప్తున్నాడు అనమాట. అయితే అందరూ ఆయన క్వశ్చన్ అడుగుతారు కదా, అలాగే ఈ అబ్బాయి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు. రత్నంజీ, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే అడుగు అంటే ఏమంటున్నారు. రత్నంజీ, నేను 6 నెలలు అయింది అమెరికా నుంచి వచ్చాను. మామూలుగా అయితే మరి సన్యాసుల దగ్గర డబ్బులు అది ఉండకూడదు అంటారు కదా, నేనేమో డబ్బుని పట్టుకొని తిరుగుతున్నాను. సో నేను ఈ డబ్బుని ఏ ఆశ్రమానికన్నా ఇచ్చేసి ఇక్కడ నేను ప్రశాంతంగా బ్రతకచ్చు కదా, సో అలా డబ్బులు ఎవరికైనా ఇచ్చేయమంటారా అని అడిగాడు అనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని ఇప్పుడే కదా ఆరంభిస్తున్నావు, ఇంకా నీ లోపలేమి ఆధ్యాత్మిక సాధన అనే సంపద ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకని నీకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు అనడానికి అవ్వదు. ఒకవేళ నీలో ఆధ్యాత్మిక సాధన వస్తే కనుక నీకు ఎప్పుడు ఏం కావాలా అనేది దేవుడు నీకు చూసుకుంటాడు. నీ అవసరాలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి. కానీ నువ్వు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అప్పుడే నువ్వు ఇలా దానం చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఇలా డబ్బులు ఎవరికైనా ఒకవేళ ఇచ్చేసినా ఏ ఆశ్రమానికో, ఆ తర్వాత మళ్ళీ నువ్వు కష్టపడతావు కదా, అందుకని అప్పుడే నువ్వు ఎక్కడ ఏమి ఇవ్వద్దు. ఏమంటారంటే డబ్బులు లేకపోవడం అనేది సన్యాసికి అవసరమే, కానీ ఏమవుద్దంటే ఇంకా నువ్వు అన్నీ ఏమి నేర్చుకోలేదు కదా, డబ్బులు లేకుండా కూడా జీవించడం ఎలాగా అనేది, లేకపోతే చాలా తక్కువ డబ్బుల్లోనే ఎలాగా ఈ సాధన చేసుకోవడానికి ఎంత కావాలో అంత ఎలాగ మనం సంపాదించగలము అవన్నీ నువ్వు తెలుసుకునే వరకు ఇలా తొందరపడి డబ్బునైతే వదలొద్దని చెప్పి ఆయనకు చెప్పారనమాట.